ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. 101 is the total number of seats. బీజేపీకి లాస్ట్ టైం 45 అంతా వచ్చింది, ఈసారి 50 వచ్చినాయి అన్నమాట. దే హ్యావ్ ఇంప్రూవ్డ్ డ్రాస్టిక్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్. మోర్ ఇంపార్టెంట్లీ అది కాకుండా పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. థర్డ్ టైం పాలక్కాడ్ విచ్ ఇస్ బార్డరింగ్ తమిళనాడు, కోయంబత్తూరు వైపు నుంచి. మూడోది వాళ్ళు గెలవాలి ఉండేది పండలం విచ్ ఇస్ ద సీట్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప, ఫ్రమ్ వేర్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీ ఇస్ హెయిలింగ్ ఫ్రమ్ పండలం ఫ్యామిలీ. అక్కడ బీజేపీ ఓడిపోయారు ఈసారి. ఓడిపోవడం అంటే దే డిడ్ంట్ గెట్ అ మెజారిటీ. అది లోకల్ పాలిటిక్స్ ఉన్నాయి, అక్కడున్న బీజేపీలోనే చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం వస్తుంది. సో ట్రివాండ్రం గెలవడం అనేది నేషనల్ మీడియాలో కూడా చాలా చర్చలకు వచ్చినాయి. మోదీ గారు మలయాళంలో ట్వీట్ చేశారు, రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు, అమిత్ షా గారు ట్వీట్ చేశారు. అంటే వై ఇస్ బీజేపీ ఇంత ట్రివాండ్రం ఒక మున్సిపల్ కార్పొరేషన్ గెలవడం ఏదో ఒక లోక్సభ సీట్ గెలిచినట్టు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఒకటే లోక్సభ సీట్ ఉంది విచ్ ఇస్ ఫ్రమ్ త్రిశూర్, మై హోమ్ టౌన్, సురేష్ గోపి. అక్కడ కూడా బీజేపీ గెలవడం కారణం సురేష్ గోపికి క్రిస్టియన్స్ ఓటేశారు. ఐఎమ్ మార్కింగ్ మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. బీజేపీకి క్రిస్టియన్ ఓట్స్ వేయలేదు, సురేష్ గోపికి క్రిస్టియన్ ఓట్స్ వేశారు. త్రిచూర్ టౌన్లోనే ఇట్స్ వెరీ గుడ్, చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది. ఇంకోటి అంటే కవిత గారు, కేరళలో క్రిస్టియన్ డినామినేషన్స్ చాలా ఉన్నాయి. మన దగ్గర ఒక క్యాథలిక్ అంతే ఉంటుంది, అక్కడ సిరియన్ క్యాథలిక్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ క్యాథలిక్ గ్రూప్స్. సిరియా అట్ వన్ టైమ్ వాజ్ అ క్యాథలిక్ కంట్రీ, ఇప్పుడు ఆలోచించి కంప్లీట్ ఇస్లామైజ్ అయిపోయింది. సిరియన్ క్యాథలిక్స్, లాటిన్ క్యాథలిక్స్ నేను చెప్పాను చూడండి. ఇప్పుడు ఫిషింగ్ కమ్యూనిటీలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది వాళ్ళకి. నాడార్ కన్వర్టెడ్ నాడార్ క్రిస్టియన్స్ ట్రివాండ్రం ఏరియాలో ఆర్ ఆల్ లాటిన్ క్రిస్టియన్స్, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, మార్థోమా, వీళ్ళందరూ సబ్ డినామినేషన్స్ కొడతారు. జేకోబైట్, ఈ మార్థోమా జాకోబైట్ కొట్లాడ సుప్రీంకోర్టులో బ్రిటిష్ టైం నుంచి నడుస్తుంది, బిఫోర్ రామ్ జన్మభూమి. వాళ్ళది సపరేట్ ఫైట్ ఉంది వాళ్ళది. వీళ్ళు వాళ్ళ చర్చ్కి వెళ్ళరు, వాళ్ళు వీళ్ళ చర్చ్కి రారు, వీళ్ళ క్రిమేషన్ వాళ్ళ బరియల్ గ్రౌండ్లు వీళ్ళు మిగతా వాళ్ళని బరీ చేయనియరు, వీళ్ళు అక్కడ. ఇట్స్ అ బిగ్ ఫైట్ అమంగ్ దమ్సెల్స్. కానీ వాళ్ళు యునైటెడ్గా ఉంటారు ఓటేసేటప్పుడు. ఓటేసేటప్పుడు అందరూ వ్యతిరేకం, బీజేపీ. అది బీజేపీ చాలా మటుకు బ్రేక్ చేశారు. ఎస్పెషలీ మునంబం ఇష్యూ మీకు తెలిసిందే. మునంబం ఈజ్ అ స్మాల్, చిన్న ఒక విలేజ్, కోస్టల్ విలేజ్, కొచ్చిన్ దగ్గర. దానికి ఒక పాత హిస్టరీ ఉంది. అదొక చిన్న ఐలాండ్ లాగా ఉందన్నమాట. ఆ ఐలాండ్లో ఏం చేశారంటే మార్తాండ వర్మ ఉన్న టైంలో బిఫోర్ ఇండిపెండెన్స్ అదొక ముస్లిం జెంటిల్మెన్కి ఇచ్చారు, వాళ్ళ వెరీ వెల్ నోన్ పర్సన్. ఆయనకి లీజ్లో ఇచ్చారు, మీరు అక్కడ ఏమైనా చేసుకోండి, అక్కడ ఏం లేకుండా ఆ టైంలో. సో ఆయన ఏం చేశారు, లీజ్లో పెట్టుకున్నారు. తర్వాత అది కొంతమంది అక్కడ ఉండడం మొదలుపెట్టారు, ఇల్లు కట్టుకున్నారు, ఫిషర్మెన్ స్పెషల్, ఎందుకంటే సీ అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత ఆయన ఇండిపెండెన్స్ వచ్చేదాకా కంప్లీట్లీ ఉన్న ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుందని తెలుసుకున్నప్పుడు ఈయన ఏం చేశాడు, జస్ట్ ముస్లిం జెంటిల్మెన్, హీ గేవ్ ఇట్ టు ఫరూక్ కాలేజ్కి ఒక డీడ్గా రాసి ఇచ్చేసారు. ఫరూక్ కాలేజ్ అని కాలికెట్ దగ్గర ఉంది, ఫరూక్ కాలేజ్కి లీజ్లో రాసి ఇచ్చేశారు, ఇది మీరు వాడుకోండి అని చెప్పేసి. కానీ ఆయన దాంట్లో తప్పు ఏం చేశాడు, చిన్నగా వర్డ్ వకఫ్ అని మెన్షన్ చేశాడు ఎక్కడో. సో అది అట్లనే ఉండిపోయింది. ఫరూక్ కాలేజ్ ఏం చేశారంటే వాళ్ళకి డబ్బులు కావాలండి, ఆ టైంలో కాలేజ్కి డబ్బులు లేకుండే, వాళ్ళు ఈ మునంబం ల్యాండ్ని అమ్మేసుకున్నారు. అక్కడున్న ఒక 600 మంది ఫ్యామిలీస్కి వాళ్ళు పట్టా ఇచ్చేసి అమ్మేసుకున్నారు ల్యాండ్ అంతా. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. 10 సంవత్సరాల ముందు సడన్గా కేరళ వకఫ్ బోర్డు వచ్చి ఈ ల్యాండ్ అంతా మాదని చెప్తున్నారు. అది వాళ్ళ స్ట్రాటజీ. అది ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా గుట్ల బేగంపేటలో ఔరంగజీబ్ గుర్రాలు వచ్చి గడ్డి తినని చెప్పేసి అది వకఫ్ ల్యాండ్ చేసిన మనుషులు ఇక్కడ తెలంగాణ వకఫ్ బోర్డు. ఇట్లనే అక్కడ కూడా జరిగింది. సో దీస్ పీపుల్ వెంట్ టు ద కోర్ట్, కేరళ హైకోర్టుకి వెళ్ళారు. కేరళ హైకోర్టు మళ్ళీ స్టే ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ అక్కడికి నడుస్తున్నప్పుడు సడన్గా ఒక అజిటేషన్ స్టార్ట్ అయింది. ఈ వకఫ్ బిల్ వచ్చినప్పుడు పార్లమెంట్లో, దట్ ఈ ల్యాండ్ మాది, మేము 6 generations 7 generations నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అని చెప్పేసి. దాట్ బికేమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ ద ఎలక్షన్. ఇన్ఫ్యాక్ట్ మునంబంలో ఇది వీళ్ళు ఫాస్ట్ అండ్ టు డెత్ చేస్తున్నారు కంటిన్యూస్, ఇంత 300-400 రోజుల నుంచి నిరాహార దీక్ష. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు పాలిటిక్స్ ఆడి ఆపించేశారు ఎలక్షన్ ముందే. మీరు ఆపేసేయండి, మేము చూసుకుంటాం అది అని చెప్పి. ఏం జరగలేదు. కేరళ హైకోర్టు స్టే ఇస్తే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి స్టే ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి. సో ఇట్ ఈస్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. వాళ్ళ ల్యాండ్ వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు, అంటే రైట్స్ లేదు వాళ్ళకి. తర్వాత చూద్దాం సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందని. సో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి విత్డ్రా చేయించుకొని వాళ్ళ క్యాండిడేట్ పెట్టుకున్నారు అక్కడ మునంబం వార్డులో. వాళ్ళకి క్యాండిడేట్ని పెట్టుకున్నారు, ఇది లాటిన్ చర్చ్ వాళ్ళ సపోర్ట్తోని. కానీ అదే టైంలో బీజేపీ వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, వాళ్ళు విత్డ్రా చేయలేదు. వాళ్ళ దాంట్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు చాలా మటుకు. వాళ్ళు అన్నారు మాకు ఇప్పుడు సొల్యూషన్ వచ్చేదాకా మేము విత్డ్రా చేయమని చెప్పేసి వాళ్ళు కంటిన్యూ చేశారు. వాళ్ళ క్యాండిడేట్ పెట్టారు. వన్ క్రిస్టియన్ లేడీ కాంటెస్టెడ్ ఆన్ దట్ టికెట్ బీజేపీ, ఆమె గెలిచింది.
అగెయిన్స్ట్ ద పవర్ఫుల్ లాటిన్ చర్చ్ షీ వన్ ద సీట్. అక్కడ పాలిటిక్స్ మారిపోతుంది కేరళలో. ఇదే మీరు ట్రివాండ్రంలో చూశారు. ట్రివాండ్రంలో హిందూ కన్సాలిడేషన్ జరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ వైపు నుంచి ఈ ముస్లిం పార్టీల కోసం ఎస్డిపిఐ కానివ్వండి, సిపిఎం వాళ్ళు మదనీ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ ఉన్నారు, ఆయన బెంగళూరు బ్లాస్ట్ మెయిన్ అక్యూజ్డ్, ఆయన ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నాడు కేరళలో. సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. అట్లాంటి చాలామంది ఉన్నారు. సో వీళ్ళేం చేస్తున్నారంటే కంప్లీట్ ముస్లిం ఓట్ బ్యాంక్కి ప్యాండర్ చేస్తున్నప్పుడు అక్కడ కేరళలో ఉన్న హిందువులు ఇప్పుడు దాకా స్ప్లిట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఈ 43% మీరు డివైడ్ చేస్తే 16 వస్తుంది మ్యాక్సిమం. ఈసారి బీజేపీకి కొన్ని సీట్స్లో 20% దాకా ఓటు వచ్చింది. దానికన్నా ఎక్కువ రాదు అన్లెస్ క్రిస్టియన్స్ స్టార్ట్ ఓటింగ్ ఫర్ బీజేపీ. క్రిస్టియన్స్ కూడా ఈ ప్రాబ్లం, ఈ లవ్ జిహాద్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిలు చాలామంది కనిపించకుండా పోయారు. సో దే ఆల్సో స్టార్టెడ్ అగేన్స్ట్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బిషప్స్ అక్కడున్న ఒక 3 సంవత్సరాల ముందు ఆయన పెద్ద స్టేట్మెంట్ చేసిండు, లవ్ జిహాద్ ఒకటే కాదు నార్కోటిక్ జిహాద్ కూడా నడుస్తుంది, వీళ్ళు డ్రగ్స్లో డీల్ చేస్తున్నారు ఈ జిహాదీస్లు, మా అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఎంటైజ్ చేసుకుంటున్నారని చెప్పి అలిగేషన్స్ చేస్తే ఆయన మీద కేసు వేశారు సిపిఎం గవర్నమెంట్, పినరాయి విజయన్ గవర్నమెంట్. అది కాకుండా శబరిమల ఇష్యూ వచ్చింది. శబరిమలలో ద్వారపాలక కొట్టేశారు. శబరిమలలో ఉన్న అవుటర్ క్లాడింగ్ విజయమాల్యాకి ఇచ్చిన 33 కిలోల బంగారం 42 kgs బంగారు తాపడం పోయింది. అది గాయబ్. అది ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని ఇప్పుడు డూప్లికేట్ పెట్టుకున్నారని చెప్పి ఎంక్వైరీ నడుస్తుంది అండర్ హైకోర్టు. ఫార్మర్ ఇద్దరు సిపిఎం లీడర్స్, సీనియర్ సిపిఎం లీడర్స్, వాళ్ళు ట్రావెంకోర్ దేవస్వం బోర్డు చీఫ్ ఉండే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు. అదొకటి చాలా మటుకు హిందువులకు కోపం వచ్చింది. ఎందుకంటే దానికన్నా ముందు కూడా మీకు గుర్తుంది కవిత గారు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మహిళల గురించి, మహిళల ఎంట్రీ శబరిమల గురించి వచ్చినప్పుడు పినరాయి విజయన్ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యాడు. ఎస్ వీ విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. అదే టైంలో మార్తోమా జడ్జ్మెంట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు నుంచి పినరాయి విజయన్ ఏం చెప్పారంటే, ఫైనల్ జడ్జ్మెంట్ అది సుప్రీంకోర్టుది, దట్ వాళ్ళ క్లియర్ డినామినేషన్ చెప్పేసింది సుప్రీంకోర్టు, దిస్ ఇస్ వాట్ షుడ్ బి డన్, ఈ చర్చ్ వీళ్ళకి హ్యాండిల్ చేయాలి, ఈ బరియల్ గ్రౌండ్. పినరాయి విజయన్ అది అట్లా చేయలేరు, మనం వాళ్ళతో మాట్లాడదాం, ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అని. అంటే క్రిస్టియన్స్కి వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీ, హిందువులకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్, మహిళలు తీసుకెళ్ళడానికి ట్రై కూడా చేశారు, పైన తీసుకెళ్లారు. మన వైపు నుంచి కొంతమంది ఛానల్ వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళారు, వాళ్ళ సంగతి తెలిసింది దాని తర్వాత ఏమైందని ఆ ఛానల్ది. శబరిమలలో అయ్యప్ప శాపం వచ్చేస్తే మీకు ఎవ్వరు బతకరు. 1950s విగ్రహాన్ని మొత్తం ఇరగొట్టారు అక్కడ కొందరు వచ్చి, టెంపుల్ని సన్నిధానం తగలబెట్టారు శబరిమలలో, మీకు గుర్తుంటుంది. దాట్ వాజ్ అ హారబుల్ ఇన్సిడెంట్. తెలిసింది 45 ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత తెలిసింది జరిగింది అనేది. ఆ టైంలో సీసీటీవీలు లేవు, ఏం లేవు. కానీ చేసిన వాళ్ళు ఎవరని తెలిసిపోయింది. అక్కడున్న టీ ఎస్టేట్, కాఫీ ఎస్టేట్ వాళ్ళు చేశారు పని. అది మీరు బిలీవ్ చేయరు, దాట్ 3 or 4 ఫ్యామిలీస్ చేసిన దానికి ఆ శాపం, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కుక్క సాగు వచ్చారు. హారబుల్. ఈ హిందూ కన్సాలిడేషన్, హిందూ కోపం అనేది పినరాయి విజయన్ మీద మళ్ళీ వచ్చింది. దట్ ఈస్ వై పాలక్కాడ్ వెరీ స్ట్రాంగ్ హిందూ ప్రెజెన్స్, తమిళియన్ పాపులేషన్ మోస్ట్లీ, తమిళనాడు నుంచి వాళ్ళందరూ చాలా సంవత్సరాల నుంచి, బికాజ్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ తమిళనాడు టెక్నికలీ స్పీకింగ్. కానీ తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్లో అక్కడ కాసర్గోడ్ కానివ్వండి, ఇక్కడ కన్యాకుమారి తమిళనాడుకి ఇచ్చినప్పుడు పాలక్కాడ్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ కేరళ. ఈ ఎలక్షన్లో మేజర్గా ఏం జరిగిందంటే, ఒకటి హిందూ కన్సాలిడేషన్ ఇప్పుడు మాట్లాడింది, రెండవది క్రిస్టియన్ అవేకనింగ్. క్రిస్టియన్స్లో కూడా గ్రూప్స్ నేను చెప్పాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళ నడిమిట్లో కూడా ఒక బ్రేకప్ వచ్చింది. మోదీ గారు రెగ్యులర్గా క్రిస్టియన్ లీడర్స్ని ఢిల్లీలో కలిసాం. మూడవది రాజీవ్ చంద్రశేఖర్స్ ఎంట్రీ ఇంటూ కేరళ బీజేపీ. దీంట్లో చాలా ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే కవిత గారు, కేరళ బీజేపీ అనగానే ఇట్స్ అ ఫ్యాక్షన్ లెడ్. 4-5 గ్రూపులు ఉన్నారు అక్కడ. శోభా సురేంద్రన్ గ్రూప్, కె సురేంద్రన్ గ్రూప్, వి మురళీధరన్ గ్రూప్, కృష్ణదాస్ గ్రూప్, ఇంకా అట్లాంటి 5-6 గ్రూపులు ఉన్నాయి అక్కడ. వీళ్ళు ఒక్కరికొకరు పడదు. కె సురేంద్రన్ ప్రెసిడెంట్గా ఉన్నారు రీసెంట్లీ, టిల్ రాజీవ్ వాజ్ అపాయింటెడ్. ఆయన ఉన్న టైంలో శోభా సురేందర్ని లేనిపోయిన కాన్స్టిట్యున్సీకి పంపిస్తారు ఎలక్షన్ పోటీ చేయడానికి. ఒకసారి ఒక్క కాన్స్టిట్యున్సీలో పంపిస్తారు, నెక్స్ట్ టైం ఇంకో కాన్స్టిట్యున్సీలో పంపిస్తారు ఆమెను కావాలని చెప్పి. కానీ ఆమెకు ఒక కెపాసిటీ ఉంది, ఎక్కడ వెళ్ళినా కానీ ఓట్లు డబుల్ చేసుకుంటుంది. లాస్ట్ టైం బీజేపీకి 1,00,000 ఓట్లు వచ్చిందంటే ఆర్టికల్ అని చెప్పి దీనికన్నా ముందున్న దాంట్లో డబుల్ చేసుకుంది ఆమె, 2 లక్షలు చేసుకుంది అక్కడ. సో ఆమెని కానీ పైకి రానియలేదు వీళ్ళు. ఆమెనేమో మోదీ గారు వచ్చినప్పుడు మోదీ గారు మెన్షన్ చేసి స్టేజ్లో కూర్చోబెట్టారు, అది వీళ్ళకి కోపం వచ్చింది త్రిశూర్కి వచ్చినప్పుడు. ఇట్లాంటి చాలా పాలిటిక్స్ ఉన్నప్పుడు విసర్గచ్చి క్లాస్లో పార్టీ డిసైడ్ చేశారు, ఎవ్వరు ఫ్యాక్షన్ లేనని ఒక అపాయింట్ చేద్దామని చెప్పి రాజీవ్ చంద్రశేఖర్ని తీసుకొచ్చారు. రాజీవ్ వాజ్ నాట్ అ బీజేపీ పర్సన్, మీకు అందరూ తెలిసిందే, కర్ణాటక నుంచి, బట్ ఈజ్ మలయాళీ. కానీ బీపీఎల్ మొబైల్ కంపెనీ వాజ్ హిస్ కంపెనీ. ఆయన ద కంపెనీ అమ్మేసిన తర్వాత డబ్బులు, దాన్ని బికేమ్ ఏ ఇన్వెస్టర్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. రాజీవ్ని తీసుకొచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ వ్యతిరేకించారు. అక్కడున్న ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది పాలిటిక్స్లో, ఏం తెలుసు. కానీ ఆయన ఒక కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చాడు పార్టీలో. ఏంటంటే ప్రొఫెషనల్గా వర్క్ చేయడము, సోషల్ మీడియా డివిజన్,
వాళ్ళ వైపు నుంచి టెలివిజన్ డిబేట్స్కి ఎవరిని పంపించాలి మొత్తం ప్లాన్ అవుట్ చేశారు వాళ్ళు, చాలా బాగా చేశారు. దానికోసం మొన్న కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మోదీ గారు కూడా మలయాళంలో ట్వీట్ చేశారు, సేయింగ్ దట్ బీజేపీ కంగ్రాచులేషన్ బీజేపీ కార్యకర్తలు ట్రివాండ్రం కలిసిన దానికని చెప్పేసి. దర్ ఇస్ రీఅవేక్నింగ్. కానీ బీజేపీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే నో వే. గవర్నమెంట్ వై బీజేపీకి 3 సీట్లు కూడా 3-4 సీట్ల కన్నా ఎక్కువ రాదు. దట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తే కూడా. దట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరి 2026, లేకుంటే ఫిబ్రవరిలో ఉంటుంది ఎలక్షన్స్. సో దాంట్లో నియమం అయితే గెలవచ్చు డెఫినెట్గా. మేబీ త్రిశూర్లో 1-2 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. కానీ మెజారిటీ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ కాంగ్రెస్ మొత్తం వాళ్ళ వైపు నుంచున్న కోటయం, పత్తనందిట్ట అండ్ ఎర్నాకులం వెరీ స్ట్రాంగ్ క్యాథలిక్ ప్రెసెన్స్. కాంగ్రెస్ మొత్తం ఓట్లు తీసుకెళ్ళిపోయి ఈసారి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అదే జరిగింది. నార్దర్న్ కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విచ్ ఇస్ వీళ్ళ అలయన్స్, కాంగ్రెస్ అలయన్స్. మలప్పురం, వయనాడ్ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కాన్స్టిట్యూన్సీ, అక్కడ ఎవరు నిలబడినా గెలుస్తారు వాళ్ళ వైపు నుంచి. అది కాకుండా మనం ఈసారి చూసిన కన్నూర్ ఇస్ అ సిపిఎం పంచుకోట అని చెప్పొచ్చు మనం. అక్కడ ఎవరు నిలబడరు కూడా కాన్స్టిట్యున్సీలో, భయపడతారు ఆపోజిషన్. కాలుండలో చేతులుండవు వాళ్ళది, రాత్రికి తల కూడా కోసేస్తారు ఒకసారి, అంత భయం ఉంటుంది అక్కడ. అక్కడ కూడా బీజేపీ బాగా పర్ఫామ్ చేశారు ఈసారి కన్నూరులో. ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ క్యాండిడేట్ పెట్టడమే పెద్ద పని. సో కవిత గారు ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా మటుకు ఇంప్రూవ్ చేశారు. త్రిశూర్లో 6-12 అట్లా చాలా మటుకు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. డబుల్ చేసేసారు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్. లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీ ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే మీ పాపులేషన్ తక్కువ ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్లో. లోక్సభ అనగానే 10 లక్షలు 12 లక్షలు అవుతారు. లోకల్ బాడీ అయినప్పుడు 50,000, ఒక 75,000లో ఆ వార్డులు అయిపోతుంది ఓట్లన్నీ. ఇట్లానే గ్రో అవుతారా బీజేపీ అంటే ఎస్ పాసిబుల్. రేపు నీలేశ్వరం గెలవచ్చు అక్కడ. కానీ ఒక పాపులేషన్ ప్రొఫైల్ మార్చారు. చాలామందిని మలబార్ నుంచి, దట్ ఈస్ మలపురం ఏరియా నుంచి తీసుకొచ్చి రీసెటిల్ చేశారు నీలేశ్వరంలో. అప్పుడు హిందూ పాపులేషన్ తగ్గిపోయింది, అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువైపోయింది అనమాట. అది మీరు కొడగులో కూడా చూస్తున్నారు. కర్ణాటక వైపు కూడా కొడగులో చాలా మటుకు పాపులేషన్ డెమోగ్రఫీ మారిపోతుంది. అక్కడున్న కొడుగు వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతుంది, ఎందుకంటే ముస్లిం వచ్చి ఉండడం మొదలుపెట్టారు అక్కడ, కేరళ నుంచి వీళ్ళందరూ. ఎనీవే దట్స్ అ సపరేట్ పాలిటిక్స్. కానీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. కేరళ పాలిటిక్స్ అనేది ఒక చేంజింగ్ మనలాగా కాదు. ఇక్కడ 1-2-3 పార్టీలు ఉంటాయి, అక్కడ అది చిన్న పార్టీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కాంగ్రెస్ మాణి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కేరళ కాంగ్రెస్ అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనుకుంటారు. కాదు, కేరళ కాంగ్రెస్ అనేది కేఎం మాణి అని చెప్పి ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఉండే ఒక టైంలో ఆయన సెటప్ చేసిన పార్టీ. దే ఆర్ అఫిలియేటెడ్ టు ద చర్చ్తోని పనిచేస్తారు వాళ్ళు. చర్చ్ చెప్తారు ఈ క్యాండిడేట్ని పెట్టండి అంటే ఆ క్యాండిడేట్ని పెడతారు వాళ్ళు ఇప్పుడు దాకా కాంగ్రెస్ వాళ్ళతో టైఅప్లో ఉన్నారు, అంటే అలయన్స్లో ఉన్నారు మాణిగారు ఉన్నప్పటి నుంచి. కానీ మాణిగారు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు హీ బికేమ్ వెరీ అంబిషియస్. ఆయన ఒక మినిస్టర్ కావాలంటే, రాజ్యసభ సీట్ కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు. జోస్ కే మాణి ఈజ్ హిస్ నేమ్. సో వాట్ హీ డిడ్, ఆయన సిపిఎం వైపు వెళ్ళిపోయాడు. కేరళలో 1/2 ఎమ్మెల్యే 1 ఎమ్మెల్యే పార్టీలు కూడా ఉన్నారు. అది తమాషా అనమాట. ఒక్క ఎమ్మెల్యే ఉంటే కూడా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే మీకు సర్ప్రైజ్ అయిపోతారు. ఏదో 15 ఎమ్మెల్యేలు ఉన్నట్లు మాట్లాడతారు వాళ్ళు. ఒక్క ఎమ్మెల్యే ఉంటారు అక్కడ. ఆర్జేడీ అంత పవర్ఫుల్గా ఉంటారు, అంత పవర్ఫుల్గా మాట్లాడతారు. అక్కడ ఆర్జేడీ ఉంది, మీకు తెలుసా. అక్కడ జేడీయూ ఉంది అక్కడ కేరళలో. వాళ్ళకు ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా ఆన్ దర్ ఓన్ వన్ గెలవలేరు వాళ్ళు. సిపిఎంఓ వీళ్ళ కాంగ్రెస్ సపోర్ట్తో గెలుస్తారు వాళ్ళు, ఏ అలయన్స్లో ఉంటారు. దాన్ని కేరళ 2 అలయన్సెస్ ఉన్నాయి. ఒకటి ఎల్డిఎఫ్, సిపిఎం, సిపిఐ, వీళ్ళది ఆర్ఎస్పి, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ వీళ్ళు కేరళ కాంగ్రెస్ మాని. అటువైపు యూడిఎఫ్, కాంగ్రెస్, ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని చెప్పింది. అది కాకుండా చిన్న కొన్ని పార్టీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. వీళ్ళిద్దరే ఎప్పుడు కేరళలో పొలిటిక్స్లో స్టార్టింగ్ నుంచే వీళ్ళు ఒకసారి గెలిస్తే వాళ్ళు ఒకసారి గెలుస్తారు. అసలు ఫస్ట్ టైం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో అది రిపీట్ కాలేదు, సిపిఎం గెలిచారు. మళ్ళీ ఈసారి కూడా వాళ్ళు గెలవడానికి రెడీగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఇప్పుడు సిపిఎం భయం ఉంది. సిపిఎం ఒకటి పినరాయి విజయన్ వ్యతిరేకంగా ఉన్న అరెగెన్స్, రెండోది ఆయన మీద ఉన్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఒకటి, ఆయన కూతురు లంచం తీసుకుందని చెప్పి ఆమె మీద ఒక ఆరోపణ కేసు నడుస్తుంది. అది కాకుండా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న చాలామంది మినిస్టర్స్ మీద కూడా అలిగేషన్స్ ఉంది, కరప్షన్ అలిగేషన్స్. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది సిపిఎంకి. సిపిఐ ఏమో అసలు వాళ్ళకి ఆన్ దర్ ఓన్, వాళ్ళు కూడా చిన్న పార్టీ, వాళ్ళు ఎక్కువ గెలవలేదు. కానీ వాళ్ళు మాట్లాడుతూ తీరు చూస్తే అబ్బాబా ఏదో నేషనల్ లెవెల్ పార్టీ లాగా మాట్లాడతారు వాళ్ళేమో ఉన్న సీట్లు కూడా ఓడిపోతున్నారు. సిపిఎం ఏమైనా ప్రోగ్రెసివ్గా చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అడాప్ట్ చేద్దామని డిసిషన్ తీసుకున్నారు కేరళ గవర్నమెంట్. దాన్ని వ్యతిరేకించారు. దాంతో ఏమైపోయింది, రావాల్సిన ఫండ్స్ అన్నీ పోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి. సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, మిగతా దానికి పిఎం శ్రీ ప్రాజెక్ట్ కింద రావాల్సిన ఫండ్స్ అంతా పోయింది ఇప్పుడు. ఎందుకు, సిపిఐ వ్యతిరేకించారని చెప్పి. మన పార్లమెంట్లో కూడా
ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా బాగా చెప్పారు. జాన్ బ్రిటాస్ ఒక క్వశ్చన్ అడిగిన దానికి. సో కేరళ పాలిటిక్స్ అనేది మన దగ్గర ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ కాదు. ఇక్కడ రిలీజియన్, ఇక్కడ క్యాస్ట్ అండ్ అఫ్కోర్స్ వాళ్ళ హిందూ ఓట్స్, ఈ 3 ఉంటాయి. హిందువులు అక్కడ యునైటెడ్గా ఓట్ చేయరు, ఇప్పుడు స్ప్లిట్ అవుతారు 3 ముక్కలుగా. అంటే 43, 44 ఉంటే 1/3 బీజేపీ, 1/3 కాంగ్రెస్, 1/3 సిపిఎం. సిపిఎం ప్రాబ్లం ఏమవుతుందంటే కవిత గారు, ఇప్పుడు వాళ్ళ మన నెక్స్ట్ స్లైడ్కి వచ్చిన అదే ప్రాబ్లం. నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ రావట్లేదు. వీళ్ళది లీడర్షిప్ స్కూల్ లెవెల్ నుంచి బిల్డ్ అవుతుంది. పినరాయి విజయన్, గోవిందన్ మాస్టర్ వీళ్ళందరూ కాలేజ్ లెవెల్ నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చారు వీళ్ళందరూ. అట్లనే గ్రో అవుతారు పార్టీలో. సో కాడర్ బేస్ పార్టీ అంటాం చూడండి, ఇదే కాడర్ బేస్ పార్టీ. కానీ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల్లో కేరళలో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కేరళ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పొచ్చు, మీరు కూడా నేను కూడా ఉన్నా అంటే నేను ఎప్పుడో వచ్చాను హైదరాబాద్కి, 65లో వచ్చాను నేను. కానీ మా ఫాదర్ ఇక్కడ పోస్టింగ్ అయినప్పుడు రైల్వేలో. అది కాకుండా ఇక్కడున్న కేరళలో ఉన్న ఆపర్చునిటీస్ అస్సలు లేవు, జాబ్స్ లేవు, కంపెనీలు లేవు. వెస్ట్ బెంగాల్ వర్షన్ 2 కేరళ, ఉద్యోగాలు అస్సలు లేవు. ఏ కంపెనీ వచ్చినా కానీ వాని అక్కడి నుంచి ఎట్లా తరిగొట్టాలని చూస్తారు. ఫస్ట్ రోజే జెండా పెట్టేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు పెడతారు. వీళ్ళిద్దరు ఒకటే, మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక్కడే తిట్టక్కర్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేశారు. మీరు బిలీవ్ చేయరు, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హియర్ నో సంథింగ్ కాల్డ్ చెమట తోడలాలి ఇన్ కేరళ. హెడ్ లోడ్ వర్కర్స్ అంటారు వాళ్ళు. ప్రతి విలేజ్లో ఒక హెడ్ లోడ్ వర్కర్స్ ఉంటారు, 10 మంది యూనియన్ వాళ్ళు. రెడ్ కలర్ టర్బన్ కట్టుకొని బ్లూ షర్ట్ వేసుకొని ఉంటారు అక్కడ. అది ఐదర్ ఏఐటియుసి ఆర్ ఐఎన్టీయూసి ఆర్ సిఐటియు, వీళ్ళ అఫిలియేషన్లో ఉంటారు వాళ్ళు. మీరు మీ ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోఫా సెట్ కొనుక్కొచ్చారు, దాని విలువ ఒక 45,000 50,000 పెట్టుకుందాం. మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు దాన్ని అన్లోడ్ చేయాలంటే మీరే అన్లోడ్ చేయాలి. మీ డ్రైవర్ కూడా హెల్ప్ చేయకూడదు, మీ ఇంట్లో ఉన్న పని మనిషి కూడా హెల్ప్ చేయకూడదు. అప్పుడు యూనియన్ వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు అదే రూట్లో కూర్చొని చూస్తారు. వాళ్ళకి ఇమీడియట్ ఫోన్ కాల్ వచ్చేస్తుంది, వాళ్ళు మీ ఇంటికి వస్తారు. 5 మంది వచ్చేస్తారు, లేకుంటే 10 మంది వస్తారు. అంత దింపడానికి 2 చాలు, కానీ 5 మంది వస్తారు. వచ్చి చూస్తారు, చూసి ఒక 10,000 కావాలంటారు. మీరు అంటారు 45,000కు కొనుక్కున్నాను, ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టడానికి 10 ఫీట్ దూరం పెట్టడానికి రూమ్ లోపలికి 10,000 అంటే, లేకుంటే రిటర్న్ పంపించేసేయండి. చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోయి దానికోసం కేరళ నుంచి వెళ్ళిపోయారు. ఈ యాటిట్యూడ్ చెమట తోడాలి. దీని గురించి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. నోక్కు కూలి అని ఇంకో కాన్సెప్ట్ ఉంది కేరళలో. ఈ ట్రాక్టర్లు అన్నీ వచ్చే ముందు వీళ్ళందరూ మాన్యువల్ లేబర్ చేస్తారు కదా ఫార్మింగ్. ట్రాక్టర్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలామంది అంటారు, మీరు 40 మంది బదులు మీరు ఇప్పుడు ట్రాక్టర్ వాడుకుంటున్నారు, 5 మంది కూడా పని లేదంటే ఒకడు అక్కడ కూర్చుంటాడు రోజంతా, ఒకడు పక్కన పొలం పక్కన కూర్చొని చూస్తాడు ఈ ట్రాక్టర్ పనిచేస్తుందంతా. సాయంత్రం కాగానే అక్కడ ముందు పనిచేస్తున్న 35 మంది ఉన్నారు కదా, వాళ్ళ జీతం ఈయనకి ఇవ్వాలి. వాళ్ళు పని చేయలేదు, వాళ్ళు లేరు కూడా ఇప్పుడు, కానీ ట్రాక్టర్ యూజ్ చేశారు కదా మీరు. సో నోక్కు కూలి అంటే మీరు చూడడానికి ఒక ఛార్జ్ వీడు తీసుకుంటాడు. మీరు ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ విన్నారు ఇట్లాంటి కాన్సెప్ట్స్? ఇదే కేరళని ధ్వంసం చేశారు. 2-3 మోహన్ లాల్ సినిమాలు ఉన్నాయి బ్యూటిఫుల్. ఒకటి వరవేల్పు అని చెప్పి వాజ్పేయి గారు మెన్షన్ చేశారు దాని గురించి. కుమరకంకి వెళ్ళినప్పుడు ఆయన ఒక బస్సు కొని, పక్క సెకండ్ హ్యాండ్ బస్సు కొని ఆయన పిచ్చి పట్టేస్తాడు లాస్ట్లో మోహన్ లాల్కి. డ్రైవరు, యూనియన్లు, కండక్టరు, ఓ బాబా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి ఆయన్ని తిప్పుతారు. అట్లనే మిథునం అని చెప్పి ఇంకోటి బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని మోహన్లాల్ ట్రై చేస్తే అక్కడ కూడా అదే జరుగుతుంది. బిస్కెట్ ఫ్యాక్టరీ ఆయన ఫౌండేషన్ కూడా వేయనివాడు, అని కేబుల్ పెట్టనియాడు అక్కడ, అట్లా ఎలక్ట్రికల్ కేబుల్ కూడా. కేరళలో చాలా జరిగినాయి అట్లా సూసైడ్స్. ఒక ఆయన పాపం కన్వెన్షన్ సెంటర్ పెట్టుకున్నాడు కన్నూరు వైపు నార్త్ కేరళలో. ఆయన ఇనాగ్రేట్ చేయనీయలేదు, ఆయన దుబాయ్ నుంచి వచ్చి కష్టపడి ఆయన చాలా సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చి పనిచేసి సెటప్ చేసుకున్నాడు. అంటే కన్వెన్షన్ సెంటర్ కట్టాడు కానీ ఓపెన్ చేయనీయట్లేదు మున్సిపల్ కార్పొరేషన్. సూసైడ్ చేసుకున్నాడు. ఒక ఆయన వర్క్షాప్ పెట్టుకున్నాడు, ఆయనకి లంచం ఇవ్వాలంట, లంచం ఇవ్వాలని చెప్తే ఆయన వర్క్షాప్ బంద్ చేయించేశారు వాళ్ళు. ఇనాగ్రేషన్ ముందే బంద్ అయిపోయింది వర్క్షాప్, ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇది కేరళ సంగతి. ఇప్పుడు తిరువనంతపురంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ, ఒక శ్రీలేఖ అనే ఆవిడ, తను అంత పెద్ద పొజిషన్లో ఉండి ఒక కార్పొరేటర్గా కంటెస్ట్ చేశారు. ఈజ్ షీ గోయింగ్ టు బికమ్ ఫస్ట్ మేయర్ తిరువనంతపురంలో? ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కేరళ, లేడీ ఐపీఎస్ ఆఫీసర్. చాలా ఎథికలీ కరెక్ట్ లేడీ. అండ్ బీజేపీ జాయిన్ చేసినప్పుడు ఆమె మీద పర్సనల్ అటాక్లు మొదలైనాయి. ఇన్ఫాక్ట్ ఎస్టర్డే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆమె చెప్పింది మలయాళం ఛానల్స్లో, నా మీద చాలా ఆరోపణలు చేశారు, లేనిపోయిన పాత ఆరోపణలు అన్నీ నా మీద మళ్ళీ మొదలుపెట్టారు, నేను పోటీ చేశాను, గెలిచాను, మేయర్గా అపాయింట్ అవుతారో లేదని నాకు తెలియదు. సో ఇది ప్రాబ్లమ్ ఇస్, వీళ్ళు ఎవరైనా బీజేపీ కాంగ్రెస్ గెలిస్తే ప్రాబ్లం లేదు సిపిఎంకి, బీజేపీ గెలవకూడదు. ఇన్ఫ్యాక్ట్ వినోయ్ విశ్వం ఇప్పుడున్న సెక్రటరీ ఆఫ్ సిపిఐ, నేషనల్ సెక్రటరీ సిపిఐ ఏమంటున్నారు,
మేము కాంగ్రెస్ గెలిచింది మాకు ఇష్యూ కాదు, బీజేపీ గెలిచింది చూడండి, ఇట్ ఈస్ అ బిగ్ వరింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. శ్రీలేఖాస్ విన్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఎందుకంటే ఈసారి బీజేపీ వైపు నుంచి చాలామంది మహిళలు గెలిచారు, చాలామంది. ఎందుకంటే ఒకటైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉంది అక్కడ మహిళలకి 33, అది కాకుండా వాళ్ళు నామినేట్ కూడా చాలా బాగా చేశారు. మంచి ఒక డెలివరీ ఉమెన్ ఉండే, ఈ స్విగ్గీ డెలివరీ చేస్తుంది, ఆమె కూడా పోటీ చేసింది ఎలక్షన్ బీజేపీ వైపు నుంచి. సో అట్లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే కవిత గారు నేను చెప్పినట్లు ఆపర్చునిటీస్ లేవు అక్కడ. ఇప్పుడు ట్రివాండ్రం డెవలప్ చేయడానికి ఇప్పుడు మోదీ గారు ఏమన్నారంటే నేను డెవలప్ చేసి చూపిస్తాను మీకు, లెస్ లైక్ సురేష్ గోపి ఈస్ డూయింగ్ ఇన్ త్రిశూర్, మై హోమ్ టౌన్. కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారు, అది రీమోడల్ చేస్తున్నారు, సిటీలో చాలా మటుకు మార్పులు తీసుకొస్తున్నారు. కానీ దాని అన్నిటికీ వీళ్ళు పొలలు పెడతారు సిపిఎం వాళ్ళు, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మున్సిపాలిటీ సిపిఎం దగ్గర ఉంది, ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ గెలిచారు. దే విల్ డూ సంథింగ్, దే విల్ డెఫినెట్లీ మేక్ మోదీస్ లైఫ్ మిసరబుల్. కానీ మోదీ గారు చెప్పారు మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తాం మీకు. ఒక ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ మా దగ్గర ఉంది కదా, వీ విల్ డూ. అక్కడ దీనికన్నా ముందు ఒక మేయర్ ఉండే ఆర్యా రాజేంద్రన్ అని చెప్పి, ఇప్పుడు ఆమె ఎప్పుడే మేయర్, ఆమె షీల్ నాట్ హ్యావ్ టు రిజైన్ నౌ సిపిఎం వైపు నుంచి. ఆమె అరెగెన్స్తోనే ఓడిపోయారు సిపిఎం కూడా తప్పట్లేదు. ఆమె అరెగెన్స్ అంటే ఆమె సీస్ యంగెస్ట్ మేయర్ ఇన్ ద వరల్డ్ బై ద వే, 26 సంవత్సరాలు అంతే. పెద్ద స్టోరీ ఉండే ఆమె ఎలక్ట్ అయినప్పుడు 5 సంవత్సరాల ముందు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఆమె అరెగెన్స్, ఒక బస్సు ఒకరోజు మున్సిపల్ కేఎస్ఆర్టీసీ బస్సు ఆమె కార్ని ఓవర్టేక్ అని చెప్పింది, ఆమె ఆపి బస్ డ్రైవర్ని కొట్టారు, షీ అండ్ హర్ హస్బెండ్. ఆ రోజు డిసైడ్ చేసుకున్నారు కేరళ ప్రజలు, ఎస్పెషల్లీ ట్రివాండ్రం వాళ్ళు, వీళ్ళని ఎప్పుడు కలిపేయకూడదు, వీళ్ళ అహంకారం అని చూడండి, అది కిందకి దింపాలని చెప్పి ఈసారి కావాలని చెప్పి సిపిఎం 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ కూడా గెలవలేదు అక్కడ, ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత బీజేపీ గెలిచింది అక్కడ. అంటే సిపిఎంని అక్కడ నుంచి కిందకి దింపారు వీళ్ళు. అంటే ఆ ప్రజలకి ట్రివాండ్రం ప్రజలు చూపించిన అదే ఏం చెప్తారు, ఒక డిసిషన్ ఉంటే ఇంకా కేరళలో ఉన్న మిగతా టౌన్స్ కూడా బాగుపడతారు. అన్ఫార్చునేట్లీ త్రిశూర్ డిస్పైట్ సురేష్ గోపి బీయింగ్ ఎంపీ అక్కడ బీజేపీ గెలవలేదు. అక్కడ సీట్లు ఇంక్రీజ్ చేసుకున్నారు, కార్పొరేషన్లో వార్డులు ఇంక్రీజ్ చేసుకున్నారు, 12 అయింది ఇప్పుడు, కానీ గెలవలేదు అక్కడ, మెజారిటీ రాలేదు వాళ్ళకి, రాదు కూడా. ఎందుకంటే అక్కడ చాలా మటుకు ఇట్స్ సిపిఐ స్ట్రాంగ్ హోల్డ్, నాట్ సిపిఎం. అది కాకుండా చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. సో ఈ మణిపూర్ ఇన్సిడెంట్ తర్వాత, ఛత్తీస్గఢ్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత చాలా మటుకు చర్చ్లో ఉన్న కొన్ని బిషప్స్ అంతా ఓపెన్గా కాంగ్రెస్ని సపోర్ట్ చేశారు దాంట్లో. సో కేరళ అనేది ఇట్స్ అ కాల్డ్రమ్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు. ఇది అంత ఈజీ కాదు డెసిఫర్ చేయడానికి. ఎన్ని రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయో, ఎన్ని పొలిటికల్ గ్రూప్స్ ఉన్నాయో, ఎన్ని మైనారిటీ గ్రూప్స్ ఉన్నాయో, అదంతా చూడాల్సింది. అండ్ ఒక నార్మల్ స్టేట్ లాగా కాదు కేరళ ఎలక్షన్ పర్ఫామ్ చేసేది. ఒకసారి లోక్సభకి ఒక రిజల్ట్ వస్తుంది, ఒకసారి అసెంబ్లీకి ఇంకో రిజల్ట్ వస్తుంది, ఇప్పుడు కార్పొరేషన్ రిజల్ట్ ఇంకోటి వచ్చింది. ఎస్ సార్. సో నెక్స్ట్ 2026లో ఏం జరుగుతోంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.